హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ అమ్మాయి. మా తమ్ముడిని బ్యాగ్ తీరా అంటే కుస్తీ పడుతున్నాడు. స్టూల్ వేసుకొని తీస్తే అయిపోయేది కదా, ఎగిరి ఎగిరి మరీ తీసాడు. ఫైనల్ గా అయితే బ్యాగ్ కిందకి వచ్చేసింది. సో మేము ఎక్కడికి వెళ్తున్నామో ఏంటి అనేది thumbnail లో చూసారు కదా. వీకెండ్ అనేసి శ్రీశైలం ప్లాన్ చేసుకున్నాము. 2 వీక్స్ నుంచి పోస్ట్ పోన్ అవుతుంది. ఫైనల్ గా అయితే ఈ వీక్ కుదిరింది అనమాట. సో అందుకే లగేజ్ మొత్తం ప్యాక్ చేస్తున్నాను. సో ఇవాళ నైట్ వెళ్తాం. మీన్స్ సాటర్డే నైట్ 11 కి మేము బుక్ చేసుకున్నాము. సో ఎర్లీ మార్నింగ్ 3 కలా వెళ్ళిపోవచ్చు అనేసి 3 కి దగ్గరలోకి వెళ్తాం అనమాట. తర్వాత చెక్ పోస్ట్ దగ్గర ఆపేస్తారంట కదా, ఒక 2 hours అలా. సో ఆల్మోస్ట్ 6 or 7 అవుతుంది మేము గుట్ట మీదకి వెళ్ళేసరికి. అండ్ వెళ్ళిన వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దర్శనంకి వెళ్ళడమే. సో అందుకే 2 pairs పెడుతున్నాను. దర్శనంకి వెళ్ళేటప్పుడు ఒకటి, అండ్ మొత్తం షాపింగ్ తిరగడం అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ రిటర్న్ అవ్వచ్చు. సో సాటర్డే నైట్ మేము బుక్ చేసుకున్నాము టికెట్ శ్రీశైలంకి. అండ్ రిటర్న్ ఏమో సండే నైట్ 7 o'clock కి బుక్ చేసుకున్నాము, హడావిడి లేకుండా ఉంటుంది అనేసి. అండ్ మనకైతే ఆధార్ కార్డ్స్ అయితే చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కి అయితే. మీ దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా తీసుకువెళ్ళండి. అండ్ అలాగే మ్యారేజ్ ఫోటో ఏదన్నా ఉంటే అది కూడా సాఫ్ట్ కాపీ ఆర్ హార్డ్ కాపీ పెట్టుకోండి. ఎందుకంత ఇంపార్టెంట్ అంటున్నానంటే, మేము అక్కడికి వెళ్ళాక ఫేస్ చేసిన అన్ని ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో అందుకే మీరైతే వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డ్ అండ్ మ్యారేజ్ సర్టిఫికేట్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. డ్రెస్సెస్ తో పాటు మనకి జ్యువెలరీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఏమేం కావాలో యాక్సెసరీస్ అండ్ అలాగే మాకు కావాల్సిన ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ లిస్ట్ అవుట్ చేసి ఈ బ్యాగ్ లో పెట్టేస్తున్నాను అన్ని. సో అబ్బాయిలకి ఏముంటుంది, ప్యాంటు షర్ట్ అయితే సరిపోతుంది. బట్ అమ్మాయిలకి అలా కాదు కదా, రబ్బర్ బ్యాండ్ నుంచి హెయిర్ క్లిప్ అన్ని కావాలి. సో స్టిక్కర్స్, ఫేస్ వాషెస్, స్కిన్ కేర్ ఇవన్నీ నేను అరేంజ్ చేసుకుంటున్నాను ఒకటే బ్యాగ్ లో. సో ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి. మేము వెళ్ళేది 1 day ట్రిప్ కాబట్టి సో ఎక్కువ లగేజ్ ఏం తీసుకెళ్లడం లేదు, మినిమల్ గానే తీసుకెళ్తున్నాను. ఎంత ఈజీగా క్యారీ చేయగలిగితే అంత బెటర్ కదా ట్రావెలింగ్ టైంలో. సో ఫస్ట్ తగిలించుకునే బ్యాగ్ తీసుకెళ్దాం అనుకున్నాము. బట్ ఎందుకులే, వీల్ బ్యాగ్ అయితే ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి అనేసి బట్టలన్నీ వీల్ బ్యాగ్ లో సదిరేసా. ఇంకా నాకు కావాల్సిన యాక్సెసరీస్ అన్ని చిన్న బ్యాగ్ లో, అండ్ కెమెరా ఒకటి ఉంది కాబట్టి ఆ కెమెరాకి ఈ బ్యాగ్ సరిపోతుంది. సో స్కిన్ కేర్ ఐటమ్స్, ఫేస్ వాష్, వెట్ వైప్స్, కోంబు ఇవన్నిటిని ఇంక ఇందులో సదిరేస్తున్నా. బ్యాగ్ చూడనీకి చిన్నగా ఉంటుంది కానీ అన్ని బాగానే పట్టాయి. అండ్ మా వాళ్ళేమో పక్క నుంచి కౌంటర్ వేస్తున్నారు అనమాట, అమ్మాయిలకి ఎక్కడికి పోయినా ఇవన్నీ కావాలి అనేసి. సో నేను డెర్మాకోది ఫేస్ వాష్ యూస్ చేస్తున్నా యాక్చువల్ గా, బట్ నాకు అదంతా మంచిగా ఏం అనిపించలేదు ఎందుకో. ఇంకా అందుకే ఈసారి వావ్ కి షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నా. సో ఇంకా లాస్ట్ గా మస్కారా అండ్ లిప్స్టిక్ తో కంప్లీట్ చేసేసా అన్నమాట నా బ్యాగ్ ని. అండ్ బ్రషెస్ మర్చిపోయా, సో బ్రష్, పేస్ట్ కూడా తీసుకెళ్తున్నాను. అండ్ షాంపూ కూడా మ్యాండేటరీ కదా ఈ థింగ్స్ అన్ని. సో అన్నిటిని బ్యాగ్ లో సదిరేసుకున్నాను అనమాట. హోప్ఫుల్లీ అన్ని మ్యాండేటరీ అన్ని పెట్టేసానే అనుకుంటున్నా. మా వాళ్ళు ఏమంటున్నారంటే బట్టలు డబ్బులు ఉంటే చాలే అమ్మా వెళ్ళిపోవచ్చు అనేసి. బట్ మనకి అన్ని ఇంపార్టెంటే కదా. సో ఫైనల్ గా అయితే లగేజ్ మొత్తం ప్యాక్ చేసా. అండ్ ఇంకా వంట చేయాలి, రెడీ అవ్వాలి. సో ఇంకొక 2 hours లో మనకి బస్ టైం అవుతుంది కాబట్టి క్విక్ గా ఈ పనులన్నీ చేసేసుకోవాలి. అండ్ ఫ్రెష్ అప్ అయి అయితే వచ్చేసాను నేను. మేము ఈవినింగ్ బట్టలు ఆరేసాం అనమాట. అవి మొత్తం ఫుల్ గా ఆరలేదు, కొద్దిగా వెట్ గా ఉన్నాయి. సో బయట ఎందుకులే అనేసి ఇంకా చైర్స్ మీద వేస్తున్నాను ఇవాళకి మాత్రం. బయట ఉంచినా ఏం అవ్వవు, బట్ సడన్ గా వర్షం పడితే మళ్ళీ మొత్తం తడిచిపోతాయి అనవసరంగా అనేసి ఇంకా అందుకే లోపల వేస్తున్నా. ఒక్క రోజే కదా, వచ్చాక మళ్ళీ తీసి బయట ఆరేసుకోవచ్చు అనేసి, ఇన్ కేసు వెట్ గా ఉంటే. సో నేనైతే ఫ్రెష్ అయిపోయాను, ఇంకా మా వాళ్ళు ఫ్రెష్ అవుతున్నారు. ఈ లోపు వంట చేసేసి ఇంకా తిని ఫాస్ట్ గా స్టార్ట్ అవ్వాలి. ఆల్మోస్ట్ టైం అయిపోతుంది అనమాట. అండ్ మేము చాలా దూరం నడవాలి, క్యాబ్స్ బుక్ అవ్వడం లేదు ఈ టైంలో. సో అందుకే ఫాస్ట్ గా అన్ని పనులు చేసేసుకొని వెళ్ళిపోదాము. ఇంకా నెక్స్ట్ వచ్చేది రైనీ సీజన్. ఆ సీజన్ లో బట్టలు ఆరవు, తడిగా ఉంటాయి. అబ్బా చాలా చిరాగ్గా ఉంటుంది కదా. ఇప్పుడంటే సమ్మర్ కాబట్టి మంచిగా ఆరిపోతున్నాయి. సో ఇలా అన్నమాట, మా ఇల్లు మొత్తం బట్టలతో నిండిపోయింది. ఇంకా తినేసాం మేము. ఇప్పుడైతే ఇంకా స్కిన్ కేర్ చేసేసుకొని
స్టార్ట్ అవుదాం. యాక్చువల్గా మా వాళ్ళు నాకంటే ఫాస్ట్గా రెడీ అయిపోయారు, నేనే లేట్ అయిపోయాను అనమాట. నైట్ టైం స్కిన్ కేర్ ఏం చేసుకోను, ఓన్లీ అలోవెరా జెల్ ఒక్కటే అప్లై చేసుకుంటాను. ఫుల్గా స్కిన్ కేర్ అంటే నాకు ఇంకా ఎప్పుడన్నా ఇంట్రెస్ట్ ఉంటే తప్ప, నార్మల్గా అయితే అలోవెరా జెల్తో ఫినిష్ చేసేస్తాను. అండ్ నార్మల్గా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాను, ఇంకంతే. మా వాళ్ళు పక్క నుండి కానీ నీదే లేట్ అని వదులుతూ ఉండదు అనమాట. సో అందుకే ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాను. ఎందుకంటే మాకు ఇక్కడ నుంచి క్యాబ్స్ బుక్ అవ్వడం లేదు. సో ఈఎస్ఐ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి, తప్పదు. ఏదైనా ఆటో దొరికితే బాగుండు, బై గాడ్ గ్రేస్. నేను స్టాప్ ఈఎస్ఐ దగ్గర అనుకున్నా, కానీ ఎస్ఆర్ నగర్లో అంట. సో ఆల్మోస్ట్ మేము ఈఎస్ఐ హాస్పిటల్ వరకు నడుచుకుంటూ వచ్చాము. తర్వాత బస్ డ్రైవర్ కాల్ చేశారు అనేసి ఇంకా మెయిన్ రోడ్డే కదా, ఆటో దొరికింది, వెంటనే ఆటో ఎక్కి వచ్చేసాము. బస్సెస్ చూడండి ఎంత బాగున్నాయో. ఈ మధ్య స్లీపర్ క్లాస్ బస్సెస్ వస్తున్నాయి, అల్టిమేట్ అనమాట అది. సో ఇంకా మా టికెట్ టైం వచ్చి 10:55, బస్ అయితే వచ్చేసింది. చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను అనమాట. నేను శ్రీశైలం లాస్ట్ టైం వెళ్ళా, బట్ దర్శనం చేసుకోలేకపోయాను అనమాట. సో ఈసారి మాత్రం హ్యాపీగా దర్శనం చేసేసుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీశైలం. మేము ఎర్లీ మార్నింగ్ 3 అలా ఇక్కడ వచ్చేసామన్నమాట చెక్ పోస్ట్ దగ్గరికి. సో ఇదంతా చెక్ పోస్ట్ దగ్గర వెహికల్స్ అన్నీ స్టాప్ చేశారు. ఇంకా ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయన్నమాట, టీ స్టాల్స్. ఎర్లీ మార్నింగ్ చాలామంది టీ తాగుతారు కదా, సో అందుకే అక్కడక్కడ ఒకటి ఓపెన్ చేసి ఉన్నాయి. అందరూ వెయిట్ చేస్తున్నారనమాట, ఎప్పుడు ఓపెన్ చేస్తారా అనేసి. ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ అలా వెయిట్ చేయాలి అని చెప్పారు. ఇంకా 1 by 1 అన్నీ వరుసగా ఆగాయి. సో చూడాలి ఎన్నింటికి ఓపెన్ చేస్తారు
చేస్తారో మరి. ఇంకా మేము దోమలు కుడతాయనమాట బస్‌లో ఉంటే. సో, అందుకే ఇంకా బయటకొచ్చి తిరుగుతా ఉన్నాము. ఏం చేయాలో తెలియక. మేమైతే ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎంత దూరం వరకు వెహికల్స్ ఆగున్నాయి ఏంటి చూద్దాము అనేసి. సో, ఇదైతే చెక్ పాయింట్ అంట. ఇంక ఇక్కడ నుంచి అన్ని వెహికల్స్ ఆగాయి కింద వరకు. ఇప్పుడే ఒకటొకటి అరేంజ్ చేస్తున్నారు లైన్‌లో వచ్చేలాగా 1 బై 1 అన్ని లైన్‌లోకి వచ్చాక ఇంకా పంపిస్తారంట. ఇప్పుడైతే టైము 5:00 అవుతుంది. సో, ఆల్మోస్ట్ ఇంకొక 1 అవర్ అలా టైం పట్టొచ్చంట. సో, ఇంక ఈలోపు మేమైతే బ్రష్ చేసి ఏదో ఒకటి తిందాము లేదా తాగుదాము అని చూస్తున్నాము. బట్ ఇక్కడ ఏమన్నా దొరుకుతాయా లేదా అనేది కూడా తెలీదు. సో, విష్ణు అయితే టీ తాగాలనుకుంటున్నాడు. సో, ఇంకా బ్రష్ చేసేసి టీ తాగేద్దాం. మేమైతే బ్రష్, ఫేస్ వాష్ అంతా బయటే చేసాము ఆప్షన్ లేక. ఇక్కడెక్కడ వాష్‌రూమ్స్ కూడా కనిపించలేదు. బాగా ఆకలి వేస్తుంది. ఎర్లీ మార్నింగ్ లెగిస్తే అలాగే అనిపిస్తుంది కదా! సో, ఏదైనా తిందామని. బట్ ఇక్కడ ఏం దొరకలేదు టిఫిన్స్. ఓన్లీ టీ ఒకటే అవైలబుల్ ఉంది. సో, ఇంకా అన్ని వెహికల్స్ అయితే మూవ్ అయిపోయాయి. ఒక 2 అవర్స్‌లో మనం శ్రీశైలంలో ఉంటాము. అక్కడ కలుద్దాం. బస్సు మూవ్ అయిన వెంటనే మంచి నిద్ర పట్టింది. డ్యామ్ వీడియో తీయాలి, తీయాలి అనుకుంటా అలానే నిద్రపోయానన్నమాట వెయిట్ చేస్తూ చేస్తూ. సో, కొద్ది దూరం వచ్చిన తర్వాత ఫైనల్‌గా మళ్ళీ నాకైతే డ్యామ్ కనిపిచ్చింది. కనిపిస్తదో లేదో అనుకున్నాను. బట్ ఆ గుట్ట మీద నుండి ఈ గుట్ట మీదకొచ్చాక గూడా కనిపిస్తదంట కదా! సో, ఫైనల్‌గా అయితే డ్యామ్ వీడియో కూడా తీసేశాను. ఆగస్ట్ ఎండింగ్, సెప్టెంబర్ ఆ టైంలో వస్తే డ్యామ్ గేట్లు కూడా ఓపెన్ చేస్తారు. ఆ వ్యూ అయితే చాలా బావుంటదంట. గేట్లెత్తినప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువుంటుంది కదా! సో, ఈసారి అది కూడా ప్లాన్ చేయాలి మోస్ట్‌లీ. ఇప్పుడైతే మనం అవతల బ్రిడ్జ్ మీద నుంచి ఇంకా యువతల బ్రిడ్జ్ మీదకొచ్చేసాము. ఫైనల్‌గా అయితే దగ్గరకొచ్చామని అనుకుంటున్నాను. ఇంకెన్ని కిలోమీటర్స్ ఉందో నాకు కూడా తెలీదు ఎగ్జాక్ట్‌గా. ముగ్గురం మంచి నిద్ర వేశామనమాట. సో, నాకేమో లక్కీగా మెలుకువ వచ్చింది. సో, డ్యామ్ వీడియో అయితే షూట్ చేసుకున్నాను. బట్ మా వాళ్ళు తర్వాత లెగిసాక డ్యామ్ వచ్చిందా? వెళ్ళిపోయిందా? ఇంకా ఉందా? అని అడుగుతున్నారు. వెళ్ళిపోయిందంటే అరే లేపాలి కదా! అలా ఎలా మిస్ చేసావు మమ్మల్ని అనేసి. ఏమో మంచి నిద్రలో ఉన్నారు కదా! అందుకే లేపలేదు అని చెప్పాను. తిట్టారు గూడా నన్ను. వీడియో షూట్ చేశా. వీడియో ఉంటుంది చూడండి అంటే, వీడియో ఏముంది యూట్యూబ్‌లో కొడితే చాలా వస్తాయి. బట్ రియల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసేది వేరు కదా అన్నారు. సో, నాకు కూడా అదే అనిపించింది లేపితే అయిపోను అనేసి. రిటర్న్‌లో చూడాలి. కానీ రిటర్న్‌లో మేము 7, 8 అవుతుంది కాబట్టి ఆ టైంలో ఏం కనిపించదు మోస్ట్‌లీ. డ్యామ్ అయితే చాలా బావుంది. ఇంకా వాటర్ ఉన్నప్పుడైతే ఎంత బావుంటుందో. బస్ స్టాండ్‌లో అయితే దిగిపోయాము.
యాక్చువల్ గా మాకు ఆన్లైన్ లో రూమ్స్ కి టికెట్ బుక్ అవ్వలేదన్నమాట. ఇంకా అందుకే రెడ్డి సత్రంకి వెళ్దాము, అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనంకి వెళ్ళొచ్చు అని వెతుక్కుంటూ వెళ్తున్నాము. సో ఈ ఆంటీ కూడా రెడ్డి సత్రం కోసమే వెతుకుతున్నారంట. ఇలా ముందుంది, రండి ఆంటీ మాతో పాటు అని చెప్పాము. సో ఆంటీ ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నా అని చెప్పారు. అండ్ ఇటు సైడ్ ఏమో కమ్మ కాపు వాళ్ళది ఉంది, దానికి ఆపోజిట్ లోనే రెడ్డి సత్రం ఉందన్నమాట. మేము చాలా హోప్ తో లోపలికి వెళ్ళామన్నమాట రూమ్స్ ఇవ్వమనేసి. బట్ వాళ్ళు ఏమన్నారు అంటే కనీసం మ్యారీడా కాదా అనే డీటెయిల్స్ కూడా ఏమీ అడగకుండా తను రూమ్స్ ఖాళీ ఉన్నా కానీ ఖాళీ లేవు అని చెప్పారు. మా ముందే వేరే వాళ్ళకి ఇచ్చారు. అది ఫ్యామిలీలో చిన్న బేబీ ఉంది. సో అలా బేబీ ఎత్తుకొని వచ్చిన ఒక 2-3 ఫ్యామిలీస్ కి ఇచ్చారు, కానీ మేము అక్కడే నిలబడి ఉంటే మాకు ఇవ్వలేదు. ఇంకా వెంటనే మా అన్నయ్యకి కాల్ చేసాము. తనకి కాల్ చేస్తే ఇక్కడ వేరే వాళ్ళకి రూమ్ ఉందన్నమాట. సో ఇంకా ఇక్కడికి వెళ్ళి తీసుకోమని చెప్పారు. బట్ ఇదేమో నీలం సంజీవ్ రెడ్డి, ఫస్ట్ వెళ్ళిందేమో అఖిల భారతి రెడ్డి సంఘం అన్నమాట. సో మీరు ఎవరైనా వస్తే మాత్రం అందుకే ఆధార్ కార్డు అండ్ మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీగా తెచ్చుకోండి. అక్కడ ఫస్ట్ టైం వెళ్ళిన దాంట్లో అసలు కనీసం డీటెయిల్స్ కూడా అడగలేదు, మీరు మ్యారీడా కాదా ఏంటి అనేది. మమ్మల్ని చూసిన వెంటనే రిజెక్ట్ చేసేసారు. బట్ ఇక్కడ నీలం సంజీవ్ రెడ్డి సంఘంలో అడిగింది తను, యాక్చువల్ గా మ్యారేజ్ అయిందా, ఎన్ని ఇయర్స్ అయింది, ప్రూఫ్స్ ఉన్నాయా లేదా అనేసి. సో అందుకే మీరు మాత్రం వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకెళ్ళండి, ఇబ్బంది పడకుండా ఉంటారన్నమాట. మేము అన్ని తెచ్చుకున్నాం కానీ సంతూర్ సోప్ తెచ్చుకోవడం మర్చిపోయాము. సో అందుకే ఇక్కడికి వచ్చి తీసుకున్నాము. ఇంకా ఫైనల్ గా అయితే వచ్చేసి మొత్తం రెడీ అయిపోయాము. రూమ్ అయితే చాలా బాగుంది, మాకైతే ఫ్రీగా వచ్చిందనమాట రూము లక్కీగా. అక్కడ చాలా ఇబ్బంది పడ్డాం అనమాట. అఖిల భారత ఒక 1 అవర్ వెయిట్ చేసాము, ఎంతసేపు అడిగినా ఇవ్వలేదన్నమాట. ఇంకా అన్నయ్యకి కాల్ చేస్తే ఇక్కడ రూమ్ ఉందని చెప్పి వేరే వాళ్ళ చేత మాట్లాడిపిస్తే మాకైతే ఫ్రీగా వచ్చింది ఏసీ రూము. ఓన్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ పే చేసాము. కొద్దిగా డిసప్పాయింట్ అయితే అయ్యానన్నమాట నేను. సో ఫస్ట్ విష్ణు వెళ్ళి అడిగారు, లేవని చెప్పారు. సరే తర్వాత వేరే ఫ్యామిలీ వస్తే వాళ్ళకి ఇచ్చారన్నమాట. ఇంకా సరే నేను వెళ్ళి అడిగితే మేబీ ఇవ్వచ్చేమో అని నేను వెళ్ళి అడిగినా కానీ వాళ్ళు కనీసం డీటెయిల్స్ ఏమి అడగకుండా రిజెక్ట్ చేసేసరికి చాలా బాధగా అనిపించింది మాకు. అక్కడ ఇబ్బంది పడ్డందుకే మాకు ఇక్కడ ఫ్రీగా ఏసీ రూమ్ దొరికిందేమో అని కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా అలా కూర్చొని ఉంటే నెగిటివ్ గా అలానే ఉంటుంది అని వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫస్ట్ అయితే దర్శనంకి వెళ్ళిపోదాము అనేసి. ఈ రోజు మాత్రం ఫుల్ రష్ ఉందన్నమాట. విఐపి దర్శనాలు కూడా ఏవో ఉన్నాయంట. సో అందుకే మళ్ళీ క్లోజ్ చేస్తారు అన్నారు. వీళ్ళు రెడీ అవుతున్నారు, నేనైతే రెడీ అయిపోయా. ఈ లోపు మీకు బ్యాక్ సైడ్ ఇలా ఉంది, చాలా బాగుంది రూమ్ అయితే. ఏసీ రూము యాక్చువల్ గా అయితే 950 రూపీస్. సో మేము ఓన్లీ 200 రూపీస్ మెయింటెనెన్స్ ఛార్జెస్ పే చేసాము అంతే అన్నమాట. నాన్ ఏసీ అయితే 600 అలా ఉంది ఇక్కడ నీలం సంజీవ్ రెడ్డిలో. ఫస్ట్ ఇక్కడికే వచ్చి రూమ్స్ ఉన్నాయా లేవా అని అడుగుదాం అనుకున్నాం. బట్ మళ్ళీ ఇది రెడ్డి సంఘమా కాదా అని డౌట్ వచ్చింది. సో అందుకే ముందుకు వెళ్ళి అఖిల భారత రెడ్డి సంఘంలో అడిగితే వాళ్ళు అలా చేశారనమాట. సో మాకైతే చాలా బాధగా అనిపించింది. ఎట్ ఏ టైం ఓకే వీఆర్ హ్యాపీ, మనకి మంచి రూమ్ దొరికింది అనేసి. సో మీరు ఎవరైనా వస్తే ఇబ్బంది పడకుండా ఉంటారనేసి డీటెయిల్ గా చెప్తున్నాను. తిరుపతిలో కూడా లేవనుకుంటా ఇన్ని రూల్స్, అసలు ఘోరంగా ఉన్నారండి. ఇక్కడైతే చెప్పకూడదులే కానీ పెద్దవాళ్ళే, బట్ అడగాలి కదా, మ్యాండేటరీ కదా. ఫ్యామిలీ అన్నాక పిల్లలే ఉండరు కదా, సింగిల్ గా కూడా వస్తారు వైఫ్ అండ్ హస్బెండ్. సో ఏంటో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మనం అయితే ఇంక ఇప్పుడు దర్శనంకి వెళ్ళిపోదాము, ఎందుకంటే ఎంత టైం పడుతుందో లేదో తెలియదు అక్కడ మనకి. సో బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఇంకా ఫాస్ట్ గా దర్శనం చేసుకొని వస్తే ఆ తర్వాత చిన్నగా తినొచ్చులే అనేసి అయితే సండే కదా, సో చాలా మందే ఉన్నారు. ఇంకా మేమైతే 300 రూపీస్ టికెట్ తీసుకున్నాము డైరెక్ట్ గా. 150 రూపీస్ అయితే 3 అవర్స్ అలా టైం పడుతుందంట. ఇంకా ఫ్రీ దర్శనం అయితే చెప్పనక్కర్లేదండి, ఫుల్ గా ఉన్నారు జనాలు. సో ఇంకా ఇదంతా ఎందుకులే, ఫాస్ట్ గా అయిపోతుంది దర్శనం అనేసి 300 రూపీస్ తీసుకున్నాము. 500 రూపీస్ కూడా ఉంది అన్నారు. బట్ లోపలికి వెళ్ళాక అందరినీ కలిపేస్తున్నారు అనమాట, ఎలా పడితే అలాగా. సో ఇంకా మేమైతే ఫాస్ట్ గా వెళ్ళిపోయి దర్శనం అయితే చేసేసుకున్నాము. 300 రూపీస్ దర్శనం అయితే 1 అవర్ లో అలా అయిపోయింది. 150 రూపీస్ అయితే 4 to 5 అవర్స్ పడుతుంది అని చెప్పారు. ఇంకా ఫ్రీ దర్శనం అయితే చాలా టైం పడుతుంది, ఎందుకంటే జనాలు అయితే ఫుల్ గా ఉన్నారు, బయట వరకు ఉన్నారు అనమాట. మీరు ఎవరన్నా వెళ్తే ఫాస్ట్ గా అయిపోవాలి అనుకుంటే 300 రూపీస్ తీసుకోండి.
500 రూపీస్‌దైనా, 300 రూపీస్‌దైనా ఒకే లైన్‌లో వెళ్తారు మోస్ట్‌లీ. సో, అందుకే 300 రూపీస్ తీసుకుంటే సరిపోతుంది. అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళైతే. అఫోర్డ్ చేయలేని వాళ్ళైతే 150 ఆర్ ఫ్రీ దర్శనంలో వెళ్ళిపోండి యాస్ పర్ యువర్ రిక్వైర్మెంట్. ఇంక ఇదంతా టెంపుల్‌కి ముందనమాట. ఇదొచ్చేసి మెయిన్ గేట్. బట్ ఇటు నుంచి పోనివ్వట్లేదంట. లెఫ్ట్ సైడ్ ఇంకొక వే ఉంది. అటు సైడ్ నుండే వెళ్ళాలి. టెంపుల్స్‌కి ఎంత ప్రశాంతంగా ఉంటుందని వస్తామో, బట్ అంత హడావిడి అవుతదనమాట. దర్శనం కూడా అంతే ఇవాళ. ఒక లైన్‌లోంచి ఇంకొక లైన్‌లోకి, ఇంకొక లైన్‌లోకి అలా స్వాప్ చేస్తూ తీసుకెళ్లారు. దేవుడి దగ్గరికి వెళ్ళాక తీరా ఒక 2 నిమిషాలు కూడా తనివి తీరా చూడనివ్వరు. అదేంటో మరి. మేమైతే దర్శనం చేసేసుకొని వచ్చి రూమ్‌కెళ్ళి మళ్ళీ అలా మామూలుగా ఫ్రెష్ అప్ అయిపోయామనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి కెమెరా తీసుకొనొచ్చి ఇంకా అలా అలా ఫోటోస్ దిగి కొద్దిగా వీడియో తీసుకుందాము అనేసైతే మళ్ళీ వచ్చాము. సో, ఇది మెయిన్ టెంపుల్ లోపల కనిపిస్తుంది కదా! అది. యాక్చువల్‌గా మరి ఇది ఎందుకు క్లోజ్ చేశారో డోర్ తెలీదు. ఇప్పుడు క్లోజ్ చేశారో మరెప్పుడు క్లోజ్ ఉంటుందో నాకు కూడా తెలీదు. దర్శనం అయితే మంచిగానే జరిగింది. బట్ కాకపోతే కొద్దిగా హడావిడి అయింది స్టార్టింగ్‌లో. ఎందుకంటే ఇంకొక హాఫ్ అన్ అవర్‌లో మొత్తం క్లోజ్ చేస్తారంట డోర్స్. ఆన్‌లైన్ దర్శనాలకి పంపిస్తారంట వాళ్ళ వరకే అనేసి అన్నారు. అందుకే ఫాస్ట్‌గా వెళ్ళాము. సో, ఎలాగో ఇలా 1 అవర్‌లో అయితే కంప్లీట్ చేసుకొనొచ్చాము. చూడండి ఫ్రీ దర్శనం వాళ్ళు స్టిల్ ఇంకా బయటే ఉన్నారనమాట. ఫుల్లు జనాలున్నారు. సండే అయ్యేసరికో లేదా ఉగాది ఫెస్టివల్ ఇవి ఉన్నాయి కదా! అందుకో మరి తెలీదు. ఫుల్‌గా ఉన్నారు జనాలు. ఏం తినలేదు కదా! సో, అందుకే ఇంకా సత్రంలోనే అన్నదానం జరుగుతుందనమాట. అక్కడికి వెళ్ళైతే మేము లంచ్ చేసేసి రోప్‌వే అండ్ బోటింగ్‌కి వెళ్దాము నెక్స్ట్ అని అనుకుంటున్నాము. సో, మీకైతే ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి తప్పకుండా. సో, తినడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మేము పాతాళ గంగకి వెళ్తున్నాము. అక్కడే ఉందనమాట రోపింగ్. సో, అక్కడికి వెళ్ళేసి అక్కడ నుంచి బోటింగ్‌కి వెళ్దాం ఇప్పుడు మనం. మాకు అదృష్టం ఏంటంటే ఇది నీలం సంజీవ్ రెడ్డి సత్రము బస్ స్టాండ్‌కి దగ్గరలోనే ఉందనమాట. సో, ఈజీగా ఉంటుంది ఈవినింగ్ ఎళ్ళిపోవడానికి ఫాస్ట్‌గా. ఇంకా మేమైతే ఇప్పుడు నడుచుకుంటూనే వెళ్తున్నాము. 1.5 కిలోమీటర్ ఉందంట. నార్మల్‌గా అయితే ఇక్కడ నుంచి ఆటోలు కూడా అవైలబుల్ ఉన్నాయి పాతాళ గంగకి. ఇంకా మేము తిన్నాం ఇప్పుడే కదా అనేసి ఇంకా అలా నడుచుకుంటా వెళ్తున్నాము. కానీ ఎండ మాత్రం గట్టిగా ఉంది. సో, మేమైతే ఈ ట్రిప్ ఫుల్‌గా సాటిస్ఫై అయ్యాము. దీనికి పార్ట్ 2 కూడా ఉందనమాట. పార్ట్ 2ని కూడా ఈ 2 డేస్‌లో అప్లోడ్ చేస్తాను. దాన్ని కూడా మిస్ అవ్వకుండా చూడండి. సో, రూట్ చూస్తున్నామేమో రూట్ మ్యాప్ చూస్తుంటే అది 2 రూట్‌లలో చూపిస్తుందనమాట. 2 వేస్ ఎటెళ్ళాలి ఏంటి అనేది మా హస్బెండ్ చెక్ చేస్తున్నారు. ఎండ ఎరగేస్తుంది. సో, మీరెవరైనా రావాలి అనుకుంటే కొంచెం చల్లబడ్డాక రండి. ముఖ్యంగా పిల్లల్ని తీసుకొనైతే అస్సలు రాకండి సమ్మర్‌లో. ఎందుకంటే ఎండలు అలా దంచి కొడుతున్నాయన్నమాట. డీహైడ్రేట్ అయిపోతారు ఈజీగా పిల్లలు. మీరెవరైనా బడ్జెట్‌లో ట్రిప్‌కి వెళ్ళాలి అని చూస్తే మాత్రం శ్రీశైలం ప్లాన్ చేసుకోండి. శ్రీశైలం వెళ్ళి ఉండకపోతే. ఎందుకంటే శ్రీశైలంలో చూడాల్సిన ప్లేసెస్ చాలానే ఉన్నాయి. 2 డేస్ అలా అయితే మంచిగా సరిపోతుంది. మేము 2 డేస్ అని ప్లాన్ చేసుకున్నాం యాక్చువల్‌గా. ఫ్రైడే నైట్ బయలుదేరి అండ్ సాటర్డే, సండే ఉండి సండే నైట్ మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు అని. బట్ అన్‌ఫార్చునేట్‌గా మేము సాటర్డే బయలుదేరాల్సొచ్చిందనమాట. సో, మీరెవరైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం 2 డేస్ ఉండేలా ప్లాన్ చేసుకోండి. స్టే చేస్తే చాలా బావుంటుంది నైట్ టైమ్ ఇక్కడ. సో, ఇవి 2 రూట్లున్నాయనమాట. ఏ రూట్‌లో వెళ్ళాలి అనేది మాత్రం స్టిల్ కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నాము మేము. ఈ 2 రూట్‌లు చూపిస్తున్నాయి. బట్ మేమైతే ఇలా స్ట్రెయిట్‌గా ఉన్న రూట్‌లో వెళ్దాము అనేసి రోడ్ క్రాస్ చేసాము. బట్ అది అక్కడికొచ్చాక మళ్ళీ రైట్ సైడ్ చూపిస్తుందంట. మాతో ఆడుకుంటుందనమాట రూట్ మ్యాప్ కూడా. సో, ఇంక ఇదంతా ఎందుకు ఆటోకి వెళ్ళిపోదాము అన్నా. బట్ ఇక్కడే ఉంది 1 కిలోమీటరే కదా! అలా జాలీగా నడుచుకుంటూ వెళ్దాము అన్నారనేసి ఇంకా మళ్ళీ మేమైతే స్ట్రెయిట్‌గా ఉన్న రూట్‌లోకే వెళ్ళిపోతున్నాము. మీరైతే వెళ్ళాలి అనుకుంటే బస్ స్టాండ్ నుండి స్ట్రెయిట్‌గా రూట్‌కి వెళ్ళిపోండనమాట. ఆ రూట్‌లో వెళ్తే మనకి పాతాళ గంగ వస్తుంది. ఇంకా మేమైతే ఇక్కడ కూర్చొని చిన్నగా రూట్ మ్యాప్ కరెక్ట్‌గా ఉందా లేదా అని చెక్ చేసుకొని బయలుదేరదాము అనైతే ఇక్కడ ఆగాము. సో, ఇదే రూట్ చూపిస్తుందంట మాకు. ఇంకా అందుకే అటే వెళ్ళిపోతున్నాం. ఈ వెళ్ళే దారిలో కూడా చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ బొమ్మలు ఎక్కువ ఏం లేవు. ఓన్లీ టెంపుల్ దగ్గర ఉంటుంది స్టాల్స్. అవి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ ఒక గుర్రం వెయిట్ చేస్తుంది ఎవరి కోసమో మరి.
మాకుంది ఓన్లీ హాఫ్ డే కాబట్టి ఇంకా రోప్ వే అండ్ బోటింగ్ కి వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయాము. ఈ రెండిటికి వెళ్ళేస్తే టైం సెట్ అయిపోతుంది మనకి ఈవినింగ్ వరకు అని. ఈచ్ వన్ వచ్చేసి 80 రూపీస్ తీసుకున్నారు. రోప్ వే వచ్చేసి అది జస్ట్ ఒక 1 మినిట్ అలా ఉంటుందేమో అంతే. ఎక్కువ డిస్టెన్స్ ఏమి ఉండదు, చాలా తక్కువ డిస్టెన్సే. ఇంకా దూరం ఉంటే బాగుండు అనిపించింది మేము రోప్ వే ఎక్కినప్పుడు. బట్ ఇట్స్ గుడ్ అన్నమాట. ఎందుకంటే ఆ సీనరీ అనేది భలే కనిపిస్తది. డ్యాము, వాటర్, కొండలు. సో మీరు ఎవరన్నా మిస్ అయితే ఈసారి డెఫినెట్ గా వెళ్ళండి. వర్త్ ఇట్ నన్ను అడిగితే. ఈ వీడియోలో నేను ఓన్లీ రోప్ వే ఎక్కిన వరకే అప్లోడ్ చేశాను. నెక్స్ట్ వీడియోలో బోటింగ్ కి వెళ్ళింది కూడా అప్లోడ్ చేశాను. డెఫినెట్ గా ఆ వీడియో కూడా చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నుండి చూస్తే డ్యామ్ అయితే సూపర్ బ్యూటిఫుల్ గా ఉంది. చుట్టూ కొండలు, మధ్యలో వాటర్, డ్యామ్ చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. ఎవరైనా మిస్ చేస్తే మాత్రం ఈ లొకేషన్ ని డెఫినెట్ గా ఈసారి విజిట్ చేయండి. సో ఫైనల్ గా అయితే ఇవి వచ్చేసాయి, మనం కూడా ఎక్కేద్దాము. మీరు మ్యూజిక్ యాడ్ చేశాను అనమాట, ఎంజాయ్ చేయండి వ్యూని. ఇలా మా రోప్ వే అయితే ముగిసింది. నెక్స్ట్ మేమైతే బోటింగ్ కి వెళ్తున్నాము. అది పార్ట్ 2 లో అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియో చూడడానికి కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అంతే వీడియో. బై బై.